physics class. Today our discussion is on diffraction. It's one of the important property of light. Already you learned reflection and refraction. Now in this video we will learn what is diffraction. Before going to topic, I'll give few examples to you. Few situations of our daily life. Imagine I am in a dark room. Outside is daytime. I am in a dark room. I closed all the windows and doors, including the ventilators, and I sat in the room. It is entirely dark. Now I opened the door or window. What happens? Immediately the entire room, immediately in the entire room we will get light. అవునా కదా? డార్క్ రూమ్ లో ఉన్నాను, నేను ఒక డోర్ ఓపెన్ చేశాను. డోర్ ఓపెన్ చేయగానే ఏమైతుంది, టోటల్ రూమ్ లో లైట్ వచ్చేస్తుంది. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? According to the linear propagation of light, light travels in a straight line. Light straight line లో ట్రావెల్ చేస్తుంది అని మనం నేర్చుకున్నాం. రైట్, చిన్నప్పుడు ఒక యాక్టివిటీ చేసాం. వాట్ ఈస్ దట్ యాక్టివిటీ? టేకింగ్ 3 cardboards and making holes to it like this, and we placed a candle here, and then the light is traveling like this. If you remove if you disturb one cardboard from here to a side, దీన్ని ఇట్లా పక్కకు చెప్తే ఏమైంది, మనకు ఇక్కడ నుంచి చూస్తే మనకు లైట్ కనబడలేదు. అవునా? చిన్నప్పుడు ఈ యాక్టివిటీ ఉంది మనకు 6th క్లాస్ లో 7th క్లాస్ లో ఉంటుంది. 3 కార్డ్బోర్డ్స్ పెట్టి 3 కార్డ్బోర్డ్స్ ఇట్లా హోల్స్ ఉంటాయి. క్యాండిల్స్ పెట్టి చూస్తే మనకు ఆ హోల్స్ నుంచి లైట్ కనబడుతుంది. ఇఫ్ యూ డిస్టర్బ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ కార్డ్బోర్డ్స్, ఈ మూడిట్లో ఏ ఒక్క కార్డ్బోర్డ్ కొద్దిగా డిస్టర్బ్ చేసినా ఏమవుతుంది, లైట్ అనేది మనకు కనబడదు ఇక్కడ. So there what we learned? Linear propagation of light. Light travels in a straight line. మరి ఒకవేళ light travels in a straight line అనేది గనుక exactly ఉంటే, so what should happen? It is a dark room and I opened the door. డార్క్ రూమ్ లో నేను డోర్ ఓపెన్ చేశాను. చేయగానే ఏం కావాలి, డోర్ నుంచి వచ్చే లైట్ రేస్ ఇలా వచ్చి డోర్ కు ఆపోజిట్ ఏదైతే వాల్ ఉందో ఆ వాల్ మీద మాత్రమే మనకు బ్రైట్నెస్ పడాలి. అండర్స్టూడ్? డోర్ కు ఆపోజిట్ లో వాల్ ఉంటుంది. వాల్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్, డోర్ కు ఆపోజిట్ లో డోర్ ఎంత సైజ్ అయితే ఉందో అంతే సైజ్ లో ఓ బ్రైట్ కలర్, రెక్టాంగులర్ బ్రైట్ కలర్ ఫ్రేమ్ అనేది ఏర్పడాలి మనకు. అట్లా ఏర్పడుతుందా? ఇఫ్ యూ ఓపెన్ ఏ విండో, ఒక చిన్న విండో ఓపెన్ చేస్తే ఆ విండోకి ఆపోజిట్ లో విండో సైజ్ లో బ్రైట్ కలర్ బ్యాండ్ పడాలి. అంటే బ్రైట్నెస్ అనేది ఓన్లీ ఆ రీజియన్ లో మాత్రమే ఉంటుంది. అలా ఉంటుందా? ఉండదు. రీజన్ వాట్? ద లైట్ రేస్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ స్ట్రైట్ లైన్ కదా. మరి ఎందుకు ట్రావెల్ అవ్వట్లేదు అట్లా? మరి ఎలా? ఇక్కడ మనకి డోర్ ఓపెన్ చేసినప్పుడు డోర్ పైన వెలిగే ఉంటుంది, డోర్ కింద వెలిగే ఉంటుంది, డోర్ కు లెఫ్ట్ రైట్ ఎంటైర్ రూమ్ వెలిగే ఉంటుంది. సో హియర్ ఇట్ షోస్ దట్ light rays are bending along the edges. Light rays are bending along the edges. ఓకేనా? అటు నుంచి లైట్ పడుతుంది చేయి మీద, అటు నుంచి లైట్ పడుతుంది. అటు నుంచి లైట్ పడ్డప్పుడు నాకు బ్యాక్ సైడ్ ఆఫ్ చేయి కనబడదు. ఎస్ ఆర్ నో? యూ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ ట్యూబ్ లైట్ అండ్ యూ ప్లేస్ యువర్ హ్యాండ్ లైక్ దిస్. ఓకేనా? లైట్ అటు నుంచి ఇక్కడ పడ్డప్పుడు బ్యాక్ సైడ్ అనేది లైట్ ఉండదు. బ్యాక్ సైడ్ లైట్ ఉండకున్నప్పుడు మనకు బ్యాక్ సైడ్ అనేది కనబడదు. ఎస్, బట్ ప్రాక్టికల్లీ ఈజ్ ఇట్ పాసిబుల్? లైట్ రేస్ ఇలా వచ్చి ఇలా బెండ్ అయితే అలాంగ్ ద ఎడ్జెస్ దే బెండ్. సో అట్లా బెండ్ అవ్వడాన్ని, బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ ని మనం ఏమంటాం అంటే డిఫ్రాక్షన్ అంటాం. మనం ప్రీవియస్ టాపిక్ లో కూడా ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ నేర్చుకున్నాం. ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ లో వాట్ వి హావ్ అబ్జర్వ్డ్, వి హావ్ టేకెన్ 2 slits and we have taken the 2 sources S1 and S2 and we placed a screen at a particular distance. Avuna? We placed a screen at a particular distance. Then what should happen actually if the light is propagating in a linear path? Then opposite to the S1 we have to get some bright color region, and opposite to the S2 we should get a bright color region. Is it happening like that? అంటే దీని ఎదురుగా ఉన్నటువంటి ఎంటైర్ ఈ రీజియన్ మొత్తం ఏం కావాలి, ఈ రీజియన్ మొత్తం డార్క్ ఉండాలి. సో దేర్ షుడ్ బి నో లైట్ ఇన్ దిస్ రీజియన్. Is it happening? Not happening. Apart from that, what is happening? This region only more bright. Central region, ఇక్కడ ఉన్నటువంటి ఏరియా
ఈ పాయింట్ ఎప్పుడైతే కన్సిడర్ చేసామో ఈ పాయింట్ రెండు సోర్సెస్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ హ్యావింగ్ ద బ్రైట్ బ్యాండ్ అన్నాం. Sir, how is it possible? That is possible. That's why on the basis of this ఈ ఐడియాస్ తోనే మనము లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అన్నదానికి ఫౌండేషన్ దొరికింది అక్కడ. లైట్ ట్రావెల్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేవ్స్ అనడానికి మెయిన్ రీజన్ ఇది. సో ఈ విధంగా లైట్ రే ఏమవుతుంది, ఇక్కడ లైట్ రే వేవ్ నేచర్ లో ఉంది కాబట్టి ఈ ఎడ్జెస్ నుంచి లైట్ రే అనేది బెండ్ అవుతుంది. బెండ్ అవుతూ ఈ లైట్ రేస్ అన్ని ఇంటర్ఫియర్ అయిపోయి ఇక్కడ మనకు బ్రైట్ బ్యాండ్స్, డార్క్ బ్యాండ్స్ అట్లా ఫామ్ అవుతూ వస్తుంది. సో దిస్ బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? డిఫ్రాక్షన్. బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ ఇస్ కాల్డ్ యాజ్ డిఫ్రాక్షన్. అంటే ఒక సిచ్యువేషన్ మనం తీసుకుందాం. లెట్ us suppose it is an obstacle. This is what? This is an obstacle. Obstacle అంటే లైట్ అనేది దీని నుంచి పాస్ కాదు. We have taken an obstacle and here I have taken a source. ఇక్కడ ఒక లైట్ సోర్స్ ని తీసుకున్నాం. Light is this source is emitting the radiations in all directions. Okay, ఇక్కడ ఒక స్క్రీన్ తీసుకున్నాం. Right, there I have taken a screen. Then what I have to get, actually if the light is traveling మనం particle nature, light consists of particles, only particles అని అనుకుంటే what should happen, the light ray should travel like this and we have to get a shadow here. ఇక్కడ షాడో అనేది ఫామ్ కావాలి. బట్ వాట్ హ్యాపెన్స్, we will get some light in the region of the shadow. ఇక్కడ వరకు షాడో అనేది ఫామ్ కావాలి, కానీ in the region of shadow also we will get some light. So this is what? This is what? This is the shadow. This is the shadow region. Okay, and above the shadow this is the bright region. అంటే ఇక్కడ నుంచి ఒక రే వచ్చినప్పుడు ఆ రే లైట్ రే ఏమైంది, ఇట్లా బెండ్ అయింది. It has bent in this direction. Okay, it has bent in this direction. So this bending of light rays is called as diffraction, we call. That is the first observation what we can make. Observations, our observations during the diffractions are: number one, the light bends along the edges of an obstacle. Along the edges of an obstacle. Okay, light ray bends. And second one what happens, light ray bends along the edges. ఇంకేం అబ్జర్వ్ చేయొచ్చు మనము? Still what we can observe? Sir, can you say any observations? Observations are here, from here directly brightness will not be occurred. ఇక్కడ మనం ఒకవేళ ఇది ప్రాక్టికల్ గా మీరు చేసినట్లయితే యూ కెన్ అబ్జర్వ్ దట్ ఎగ్జాక్ట్లీ, అంటే ఇక్కడ వరకు డార్క్నెస్ ఉంది సార్, ఇక్కడ నుంచి కంప్లీట్ బ్రైట్ ఉండేది, అలా ఉండదు. there is no sharp edge to the shadow. There is no sharp edge to the షాడో కి షార్ప్ ఎడ్జ్ అనేది ఉండదు. అంటే మనం ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి షాడో మొదలైంది అని మనం చెప్పలేము దానికి. ఓకే, వై? బికాస్ దీని మీద మీన్స్ వాట్, ఫ్రమ్ హియర్ టు హియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ హియర్ టు హియర్ యూ గెట్ సమ్ బ్రైట్నెస్. ఓకేనా, ఆ బ్రైట్నెస్ ఈ రీజియన్ లో ఏమవుతుంది, మనకు కొన్ని డార్క్ అండ్ బ్రైట్ బ్యాండ్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. ఈ రీజియన్ లో డార్క్ అండ్ బ్రైట్ బ్యాండ్స్, జస్ట్ లైక్ ద ఫ్రింజెస్. ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో వి హావ్ సీన్ ఫ్రింజెస్, ఇంటర్ఫిరెన్స్ లో అలా ఫ్రింజెస్ అనేటువంటివి ఫామ్ అవుతాయి ఇక్కడ. సో థర్డ్ అబ్జర్వేషన్ ఈజ్ we can observe the fringes. We can observe the fringes. These are the three observations what we can make in diffraction pattern. Diffraction లో ఇవి మూడు కనబడతాయి. ఒకటి, నెంబర్ వన్, the light bends along the edges of an obstacle. Second one, no sharp edges to the shadow. Third one is we can observe the fringes, or you can write formation of fringes. దీన్ని ఏమని రాసుకోవచ్చు, formation of fringes.
So these three are the observations what we can do during a diffraction pattern. ఒకసారి మరి ఫ్రింజెస్ అనేటువంటి ఇంటర్ఫేరెన్స్ లో కలుగుతాయి కదా, మరి డిఫ్రాక్షన్ లో ఎలా ఫ్రింజెస్ వస్తాయి? ఇక్కడ ఓవర్లాప్ ఇంటర్ఫియరెన్స్ జరగడానికి వేరే సోర్స్ లేదు కదా, we have taken only single source. So let us do that discussion now. Let us do that discussion. And here one more important thing, ఒక general mental ability question. What is that mental ability question ante, due to which property of light we can see the sunlight before sunrising? Sunrising ki munde sunlight vastadi, avuna? For example, this is the earth, you are here, ఇది ఈస్ట్ అనుకుందాం, ఓకేనా? సన్ ఇక్కడ ఉన్నాడు, ఓకేనా? సన్ ఈజ్ హియర్, you are here, ఓకేనా? Before sun rising itself you can see the brightness. After getting the brightness you can see the rising of sun. Sun ని చూడడానికి ముందే సన్లైట్ అనేది వస్తుంది. How is it possible? The sun rays bend along the edges of an obstacle. సన్ సైజ్ తో కంపేర్ చేసుకుంటే ఎర్త్ సైజ్ అనేది చాలా స్మాల్. సో ఎప్పుడైతే చాలా స్మాల్ సోర్సెస్ అంటే సోర్స్ సైజ్ కన్నా ఆబ్స్టాకిల్ సైజ్ చిన్నగా ఉన్నప్పుడు దెన్ ద రేస్ విల్ బి బెండ్. సోర్స్ సైజ్ కన్నా ఆబ్స్టాకిల్ సైజ్ చిన్నగా ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ కండిషన్ ఫర్ ద డిఫ్రాక్షన్. సోర్స్ సైజ్ కన్నా ఆబ్స్టాకిల్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ద లైట్ రేస్ విల్ బెండ్ అలాంగ్ ద ఎడ్జెస్. ఓకేనా? సో లైట్ రేస్ బెండ్ అలాంగ్ ద ఎడ్జెస్ సో దట్ వీ కెన్ సీ. అండ్ ఆఫ్టర్ ఈవినింగ్ అవర్స్ లో, ఇన్ ఈవినింగ్ అవర్స్ we can see the sunlight after sunsetting. Sunsetting అయిపోయిన తర్వాత కూడా సన్లైట్ అనేది చూడొచ్చు మనం. That is due to what? Again diffraction, bending of light rays along the edges. So we can see the sunlight before sun rising and we can see the sunlight after sunsetting. That is due to the phenomena of diffraction of light. ఓకేనా? ఇది వన్ ఆఫ్ ది మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్. జనరల్ గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, చిన్న చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇవి వస్తాయి, ఈ క్వశ్చన్ వస్తుంది మనకు. ఓకే, నౌ సీ సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. ఓకే, ఇక్కడ చాలా కాన్సెప్ట్స్ మనకు అర్థమైంది సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో. సో ఈ సింగిల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో ఏం చేస్తానంటే, ఐఎమ్ టేకింగ్ ఏ సింగిల్ స్లిట్. దిస్ ఈజ్ ఏ సింగిల్ స్లిట్. ఫ్రమ్ హియర్ టు హియర్ దిస్ ఇస్ ఏ సింగిల్ స్లిట్. I'm naming it as L and N. L N అనే ఒక స్లిట్ తీసుకున్నాను. స్లిట్ ఈస్ నథింగ్ బట్ ఒక చిన్నగా ఎట్లా అంటే మనము ఒక వైట్ పేపర్ తీసుకొని దాన్ని బ్లేడ్ తో ఒక చిన్నగా ఇట్లా ఒక 2-3 సార్లు ఇట్లా అన్నా ఉంటుంది, ఒక నైఫ్ తో కానీ దేనితో కానీ. సో విల్ గెట్ ఎ నారో పాత్. Okay, to allow the light to travel. That narrow path itself can be considered as a slit. యాక్చువల్లీ మీరు ఇంటి దగ్గర చేసి చూడొచ్చు. డార్క్ రూమ్ లో చేస్తే మీకు డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ అనేటువంటివి మీకు కనబడతాయి. ఇట్ ఈస్ ఈజీ. వీ నీడ్ నాట్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎనీవన్. ఓకే, రైట్. LN is the slit we have taken, and here I have taken a screen. Here I have taken a screen. So this is the midpoint of the slit. I am locating it as a M. So M అనేది ఒక మిడ్ పాయింట్. మిడ్ పాయింట్ నుంచి వచ్చే పాయింట్ ఇది సెంట్రల్ పాయింట్ O. Exactly opposite to it, perpendicular to the surface of the slit. I have drawn a line. That line is coinciding on the screen at O. Okay, now here I have taken a source at particular distance, so that what happened, the rays coming from L and N are parallel rays. ఆ సోర్స్ నుంచి వచ్చే రేస్ అన్ని ప్యారలల్ లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ 3 రేస్ ఎలా ఉంటాయి? దీస్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. ఓకే, సో హియర్ వి హావ్ టేకెన్ ద సోర్స్. సో వాట్ వి హావ్ టు స్టడీ నౌ? డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ ఎందుకు ఏర్పడతాయి? డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ ఎందుకు ఏర్పడతాయి? ఎక్కడ ఏర్పడతాయి? ఓకేనా? సో మరి ఇక్కడ డార్క్ అండ్ బ్రైట్ ఫ్రింజెస్ ఏర్పడితే దీనికి ఇంటర్ఫియరెన్స్ కు మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? దోస్ ఆర్ అవర్ మెయిన్ డిస్కషన్స్ నౌ. See now, anyhow, these are parallel rays. Parallel rays కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమవుతుంది? The path difference
interference pattern we have taken two sources, and here we have considered one point, and this is one wave, this is one wave. The path difference we have taken. So similarly here if you take the path difference is same. ఇక్కడ path difference same ఉంటుంది. Path difference same ఉన్నప్పుడు ఈ రీజియన్ మొత్తం ఏమవుతుంది, బ్రైట్ రీజియన్ అవుతుంది. So exactly opposite to the slit, definitely it will be a bright region. Okay, so that is a bright region. So leave it. Now the question is, where is the dark region? Dark region ekkada form avutundi? Okay, so dark region ekkada form avutundi? Let us consider a point P ane oka point ni తీసుకున్నాను ఇక్కడ. An arbitrary point. Already మీకు ఇంతకుముందు చెప్పాను, ఒక పాయింట్ మనకి arbitrary point అన్నప్పుడు there is no logic behind taking that point. Anywhere you can take, so that I have taken one point there. Okay, rays are coming from L and coming from M and coming from N. L, M, N నుంచి rays వస్తుంది. These are the parallel rays. Why? Because I have considered a parallel wave front. ఒక వేవ్ ఫ్రంట్ తీసుకున్నాను, అదే వేవ్ ఫ్రంట్ అటువైపు ట్రావెల్ చేస్తుంది. ఓకే, నౌ యు సీ LP and NP. LP, NP. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. Which is of higher length? LP is of higher length or NP is of higher length? NP length is more. అంటే ఈ రెండింటి మధ్య ఏముంది, పాత్ డిఫరెన్స్ అనేది ఉంది. ఉంటుంది కదా, LP అనేది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది, NP కి వచ్చింది. సో దిస్ ఈస్ ద పాత్ డిఫరెన్స్. ఈ పాత్ డిఫరెన్స్ అనేది ఉంది. అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ లైన్ ఇఫ్ యు డ్రా, దిస్ విల్ బి ద పాత్ డిఫరెన్స్. ఓకేనా, ఈ పాత్ డిఫరెన్స్ అనుకోవాలంటే దీనికి ఒక పాయింట్ పెడుతున్నాం, దట్ ఈస్ Q. I'm locating a point there, Q. Okay, now I'm writing the path difference, NP minus LP is equals to NQ. This is what path difference. Path difference is NP minus LP is equals to NQ. Okay na? So what is the value of this NQ? For example, here these rays are making a 90 degree, some theta angle. These rays are making some theta angle with this parallel rays. Theta angle they are making. Okay. So then what is the value of NQ? ఈ వాల్యూ తెలియాలంటే మనకి ఇది తెలియాలి. LN మధ్య విడ్త్ A ఉంది అనుకుందాం. What is A? A is the width of the slit. Width of slit. A is the width of the slit. Okay na? Now what is the value of this NQ? This NQ value is A sin theta. అంటే ఇప్పుడు NP minus LP is equals to A sin theta. Okay na? NP minus LP is equals to A sin theta. What is A sin theta now? A sin theta is the path difference. అంటే ఎప్పుడైనా ఒక పాయింట్ మనం కన్సిడర్ చేసుకుంటే అక్కడ పాత్ డిఫరెన్స్ ఏమని కన్సిడర్ చేసుకోవాలి, A sin theta గా తీసుకోవాలి పాత్ డిఫరెన్స్. So the value of theta may be changed. So for every value, for the least values, for the smaller values, you note it down. For smaller values of theta, sin theta is equals to theta. Please note it down, children. Don't watch it simply, note it down. For smaller values of theta, sin theta is equals to theta approximately. So then I can write this path difference NP minus LP as what? A theta. Reminded. ఇదే మనకి ఇప్పుడు బేసిక్. నెక్స్ట్ జరగబోయే డిస్కషన్ మొత్తానికి ఇదే కారణం, పాత్ డిఫరెన్స్ A theta అనేది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే రైట్, ఐఎమ్ రన్నింగ్ హియర్. నౌ ఏ పాత్ డిఫరెన్స్ దగ్గర బ్రైట్ ఫ్రింజ్ అనేది ఫామ్ అవుతుంది, ఏ పాత్ డిఫరెన్స్ ఉన్నప్పుడు డార్క్ ఫ్రింజ్ ఫామ్ అవుతుంది. లెట్ us say now what I write here case 1. Case 1. What is case 1 here? Bright dark fringe, dark band. డార్క్ బ్యాండ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఎక్కడ వరకు అయితే బ్రైట్ బ్యాండ్ ఉంటుందో దాని తర్వాత మొదలైంది డార్క్ బ్యాండ్.
సో దట్స్ ఈ డార్క్ బ్యాండ్ మనం ఏంటంటే అంటే ఫస్ట్ మినిమా. ఫస్ట్ మినిమా అంటే ఇప్పుడు బ్రైట్ బ్యాండ్స్ బట్ జస్ట్ నో ఐ సెట్ దిస్ ఈ రీజియన్ మొత్తం బ్రైట్ ఉంటుంది. ఎక్కడ వరకు బ్రైట్ ఉంటుంది? ఎక్కడైతే డార్క్ అనేది స్టార్ట్ అయిందో అక్కడ వరకు బ్రైట్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ డార్క్ స్టార్ట్ అయింది అనుకోండి, సో దీన్ని ఈ ఫస్ట్ డార్క్ ఫ్రింజ్ ని మనము ఫస్ట్ మినిమా అంటాం. ఓకేనా? ఫస్ట్ డార్క్ ఫ్రింజ్ ని ఫస్ట్ మినిమా అంటాం. సో లెట్ us see the first minima ఎక్కడ ఫామ్ అవుతుంది. ఫస్ట్ మినిమా is possible when path difference a theta is equals to lambda. This is the first minima. ఫస్ట్ మినిమా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? when a theta is equals to lambda. సో how is it sir? lambda path difference ఉన్నప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అన్నారు కదా ఇంటర్ఫిరెన్స్ లో, రైట్? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లో లాంబ్డా గానీ 2 లాంబ్డా 3 లాంబ్డా 4 లాంబ్డా 5 లాంబ్డా n లాంబ్డా ఉన్నప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ బ్రైట్ బ్యాండ్ ఫామ్ అవుతుంది అన్నారు. కానీ ఇక్కడ డార్క్ బ్యాండ్ అన్నారు, రైట్? సో అక్కడ తీసుకునేది మనం డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్, ఇక్కడ సింగిల్ స్లిట్. సింగిల్ స్లిట్ లో ప్రతి పాయింట్ ఇన్ ద స్లిట్ విల్ బిహేవ్ లైక్ ఎ సెకండరీ సోర్స్. సో ఎలా పాసిబుల్ అవుతుందో కూడా చూద్దాం. ఇది ఎల్, ఈ పాయింట్ ఎల్, ఈ పాయింట్ ఎన్. వాట్ ఈస్ ద పాత్ డిఫరెన్స్? లాంబ్డా, రైట్? అంటే ఇక్కడ నుంచి ఒక రే, ఇది ఒక రే అనుకున్నాం. ఈ రెండింటి మధ్య పాత్ డిఫరెన్స్ ఎంత ఉంది? లాంబ్డా ఉంది. సో ఐ హావ్ టేకెన్ ఏ మిడ్ పాయింట్ ఎం. ఎం నుంచి కూడా ఒక రే పోతుంది కదా, ఓకే. ఇప్పుడు ఈ ఎల్ కు ఎం కు పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఈ రెండింటికి మధ్య పాత్ డిఫరెన్స్ లాంబ్డా ఉన్నప్పుడు ఈ రెండింటికి మధ్య పాత్ డిఫరెన్స్ లాంబ్డా బై 2 ఉంటుంది, రైట్? ఈ రెండింటి మధ్య పాత్ డిఫరెన్స్ లాంబ్డా బై 2 ఉన్నప్పుడు ఈ రెండింటి రేస్ వల్ల ఏమవుతుంది? పాత్ డిఫరెన్స్ లాంబ్డా 2 కదా. సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ క్యాన్సల్, డార్క్ బ్యాండ్ ఫామ్ అవుతుంది. అలానే దాని కింద ఒక పాయింట్ కన్సిడర్ చేస్తాం, అంతే దూరంలో ఇంకో పాయింట్ కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య లాంబ్డా బై 2 క్యాన్సల్. ఇక్కడ ఒక రే కన్సిడర్ చేస్తాం, ఇక్కడ ఒక రే కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య పాత్ డిఫరెన్స్ లాంబ్డా బై 2, ఇక్కడ ఇంకో రే. అట్లా ఏమవుతుంది? ఇక్కడ ప్రతి రే పైన ఉన్నటువంటి హాఫ్ లో ఉన్నటువంటి ప్రతి రే కింద హాఫ్ లో ఉన్నటువంటి ప్రతి రేతోని డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ అవుతుంది. హియర్ వి హావ్ టేకెన్ లాంబ్డా ఓన్లీ. కానీ ఈ యొక్క మొత్తం స్లిట్ లో there are several points where every point is considered as one secondary source. So from the secondary sources whatever are coming, first half లో వచ్చినటువంటి waves, second half లో వచ్చినటువంటి waves path difference lambda by 2 ఉంటుంది. సో అవే కలిసి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ ఫామ్ అవుతాయి. సో దట్ విల్ గెట్ a dark fringe. సో నెక్స్ట్ డార్క్ ఫ్రింజ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? నెక్స్ట్ డార్క్ ఫ్రింజ్ a theta is equals to 2 lambda. ఇంకొక డార్క్ ఫ్రింజ్ a theta is equals to 3 lambda. అంటే ఇన్ జనరల్ వాట్ మేము ఏం చెప్పొచ్చు? a theta is equals to n into lambda అని చెప్పొచ్చు. ఓకే, a theta is equals to n into lambda, where I can say theta is equals to n into lambda by a. theta is equals to n into lambda by a. ఈ theta నేను ఏమంటానంటే యాంగులర్ పొజిషన్, angular position of the dark band or dark fringe. Angular position of the dark fringe అంటుంది. Okay, this is called as angular position of the dark fringe. మరి bright fringe ఎక్కడ ఫామ్ అవుతుంది? Let us see the case of the bright fringe also. Shall I write it? Case 2 I am writing here. Case 2 bright band. Bright band textbook లో bright fringe అంటాడు. You need not to worry, band or fringe are same. ఈ bright band ని నేను ఏమంటానంటే సెకండరీ మాక్సిమా అంటాను. సెకండరీ మాక్సిమా అంటాను. సెకండరీ మాక్సిమా ఎందుకన్నారు సార్? అక్కడ ఫస్ట్ మాక్సిమా అన్నారు, సెకండరీ ఎందుకు అన్నారు? ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నాకు సెంట్రల్ మాక్సిమా ఉంది. సెంట్రల్ మాక్సిమా ఉంది ఇక్కడ.
ఆల్రెడీ నాకు సెంటర్ లో బ్రైట్ బ్యాండ్ అనేది ఫామ్ అయింది. అంటే నేను ఇప్పుడు స్టడీ చేయబోయేది ఏంటిది, ఇక్కడ సెంట్రల్ లో బ్రైట్ అయిపోయింది, ఆల్రెడీ చదివేశాను ఎందుకంటే ఇది ప్యారలల్ కాబట్టి. ఇక్కడ నుంచి ఈ పాయింట్ దగ్గర అంటే లాంబ్డా పాత్ డిఫరెన్స్ దగ్గర డార్క్ బ్యాండ్ ఫామ్ అయింది. అంటే ఇదంతా బ్రైట్, ఈ లాంబ్డా డార్క్ బ్యాండ్ ఫామ్ అయింది. డార్క్ బ్యాండ్ ఫామ్ అయింది అంటే దాని తర్వాత వచ్చేది బ్రైట్ బ్యాండ్. మళ్ళీ ఇది బ్రైట్ బ్యాండ్. అంటే ఆల్రెడీ ఒక బ్రైట్ సెంట్రల్ బ్రైట్ ఉంది కాబట్టి దాన్ని ఫస్ట్ మాక్సిమా అనకుండా సెకండరీ మాక్సిమా అంటున్నాను దాన్ని. ఓకేనా? సో సెకండరీ మాక్సిమా ఎక్కడ ఫామ్ అవుతుంది? సో రైట్ హియర్ సెకండరీ మాక్సిమా ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇది లాంబ్డా అయితే ఏం కావాలి చెప్పండి సార్. లాంబ్డా అయితే అది λ/2 కావాలి. బట్ ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేయండి. Children, this video you see 2 to 3 times, or if you are able to understand for the first time, okay, or else once again you see it, so you can understand it more better. So ఇక్కడ మనకు λ/2 అనుకున్నాం, ఇక్కడ స్లిట్ తీసుకున్నాం, ఈ స్లిట్ కి ఆపోజిట్ లో బ్రైట్ బ్యాండ్ ఫామ్ కావాలి. కానీ ఏమైంది, డ్యూ టు డిఫ్రాక్షన్ వాట్ హ్యాపెండ్, దిస్ లైట్ రేస్ ఆర్ ట్రావెల్ లైక్ దిస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏమైంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బ్రైట్ బ్యాండ్ ఫామ్ అయింది. ఇదంతా బ్రైట్ బ్యాండ్ ఫామ్ అయింది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర అంటే ఈ పాయింట్ ఏంటిది లాంబ్డా, ఈ పాయింట్ లాంబ్డా. ఈ పాయింట్ దగ్గర ఏమైంది, ఫస్ట్ మినిమా, ఫస్ట్ డార్క్ బ్యాండ్ అనేది ఫామ్ అయింది. ఈ పాయింట్ దగ్గర ఫస్ట్ డార్క్ బ్యాండ్ అనేది ఫామ్ అయింది. మనం స్టడీ చేయబోయేది సెకండరీ మాక్సిమా, దీని మీద ఉండేది సెకండరీ మాక్సిమా. ఇది సెకండరీ మాక్సిమా, ఇక్కడ దీని కింద ఉండేది సెకండరీ మాక్సిమా. ఇప్పుడు నేను చదివేది ఏంటిది, దీని గురించి చదువుతున్నాం మనం. సెకండరీ మాక్సిమా, ఇది సెకండరీ మాక్సిమా. మరి ఇక్కడ సెకండరీ మాక్సిమాకి పాత్ డిఫరెన్స్ పాసిబిలిటీ ఏంటి? ఇక్కడ 80 టైమ్స్ లాంబ్డా అన్నాం, డార్క్ అన్నాం. λ/2 అంటే ఎక్కడ వస్తుంది, అది ఇక్కడ వస్తుంది. λ/2 ఇక్కడ వస్తుంది, కానీ λ/2 అక్కడ వస్తుంది. ఆల్రెడీ బ్రైట్ బ్యాండ్ ఉంది కదా, అక్కడ ఆల్రెడీ బ్రైట్ ఉంది. సో వి నీడ్ నాట్ డిస్కస్ ద λ/2. నెక్స్ట్ వచ్చేది ఏంటిది, 3λ/2. సో ఓకే సారీ 3λ/2 ఇది సెకండరీ మాక్సిమా. ఎక్కడ వస్తుంది, 80 = 3λ/2. సో దీన్ని కూడా మనం అర్థం చేసుకుందాం. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్ ఇట్. సరే, 80 = 3λ/2. ఇప్పుడు 3λ/2 కదా. ఇప్పుడు నేను దీన్ని అర్థం చేసుకోవడానికి ఏం చేస్తానంటే, ఈ Ln ఉంది కదా, ఇక్కడ L ఇక్కడ N ఉంది, దీన్ని 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటా. 1 2, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పాయింట్, ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నా. డివైడ్ చేసుకున్న తర్వాత ఈచ్ పాయింట్ ని λ/2 అనుకుంటా. అంటే ఇక్కడ వచ్చేదే, ఇక్కడ నుంచి వచ్చేది, ఈ రెంట్ మధ్య పార్ట్ డిఫరెన్స్ λ/2. ఇక్కడ నుంచి వచ్చేదే, ఇక్కడ నుంచి వచ్చేది, ఈ రెంట్ మధ్య వచ్చే డిఫరెన్స్ λ/2. మళ్ళీ ఇక్కడ λ/2. ఇప్పుడు టోటల్ పార్ట్ డిఫరెన్స్ ఎంత ఉంది, λ/2 3λ/2. సో నౌ సీ, ఇటు నుంచి వచ్చే ఒక రే, ఇటు నుంచి వచ్చే ఒక రే, ఈ రెండింటి మధ్య పార్ట్ డిఫరెన్స్ λ/2, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ క్యాన్సర్. ఇక్కడ నుంచి వచ్చే ఒక రే, ఇక్కడ నుంచి వచ్చే ఒక రే, λ/2, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ క్యాన్సర్. సో ఇట్లా ఏమవుతుంది, ఈ ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో ఉన్నటువంటి రేస్ అన్ని ఒకదానికొకటి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఫామ్ అయ్యి క్యాన్సల్ అయిపోతాయి. అంటే వీటి వల్ల మనకు ఉపయోగం లేదు, ఈ రేస్ వల్ల మనకు ఉపయోగం లేదు. దే ఆర్ ఫార్మింగ్ ద డార్క్ బ్యాండ్, డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ఫామ్ అవుతుంది. సార్ మరి బ్రైట్ బ్యాండ్ ఇక్కడ ఇంకొక 1/3 పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ నుంచి వచ్చే రేస్ ఏమవుతాయి, దే ఫార్మ్ ద బ్రైట్ బ్యాండ్. ఇంతకుముందు చూస్తే మనం సెంట్రల్ మాక్సిమాలో వచ్చేసి ఎక్కువ రేస్ వచ్చాయి, వచ్చిన రేస్ అన్ని సెంట్రల్ లో పడ్డాయి. ఇక్కడ బ్రైట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. పైకి వెళ్తున్న కొద్ది ఏమవుతుంది, బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రేస్ అన్ని బ్రైట్ బ్యాండ్ ఫామ్ చేయట్లేదు, కొన్ని రేస్ మాత్రమే బ్రైట్ బ్యాండ్స్ ని ఫామ్ చేస్తుంది.
సో అలానే ఇఫ్ యూ టేక్ ద నెక్స్ట్ పాయింట్ a theta is equals to 5 lambda by 2. a theta is equals to 5 lambda by 2 అంటున్నాను. a theta is equals to 5 lambda by 2 అంటున్నాను. a theta is equals to 5 lambda by 2 అంటే వాట్ ఐ టేక్, ఇది L అనుకొని దీన్ని N అనుకొని ఈ మధ్య ఉన్నటువంటి పార్ట్స్ ని 5 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తా. 1 2 3 4 5 ఈక్వల్ పార్ట్స్. అంటే ప్రతి పార్ట్ ఏమవుతుంది, లాంబ్డా బై 2 అవుతుంది. అంటే దీని నుంచి వచ్చే రేస్ దీని నుంచి వచ్చే రేస్ క్యాన్సిల్, అంటే ఈ రెండింటి మధ్య క్యాన్సిల్. మళ్ళీ దీని నుంచి వచ్చే రేస్ దీని నుంచి వచ్చే రేస్ ఈ రెండు రేస్ లాంబ్డా బై 2 లాంబ్డా బై 2 లాంబ్డా బై 2. సో ఇవి క్యాన్సిల్. మిగిలింది ఏంటిది, ఈ స్మాల్ పోర్షన్. ఈ స్మాల్ పోర్షన్ నుంచి వచ్చే రేస్ మనకు బ్రైట్ బ్యాండ్ ఫామ్ అయితే, అంటే దీని తర్వాత వచ్చే బ్రైట్ బ్యాండ్ యొక్క ఇంటెన్సిటీ ఇంకా తక్కువ ఉంటుంది, దాని తర్వాత వచ్చే బ్రైట్ బ్యాండ్ యొక్క ఇంటెన్సిటీ ఇంకా తక్కువ ఉంటుంది. అంటే బ్రైట్ బ్యాండ్ యొక్క ఇంటెన్సిటీ అనేది మెల్లమెల్లగా తగ్గుకుంటూ వస్తుంది ఫ్రింజెస్ లో. ఓకేనా. సో a theta is equals to 5 lambda by 2. దీన్ని జనరలైజ్ చేసి రాస్తే ఎట్లా ఉంటుంది, దీన్ని జనరలైజ్ చేసి రాసినప్పుడు a theta is equals to blue sketch not working. a theta is equals to n plus 1 by 2 lambda by n plus 1 by 2 lambda. a theta is equal to n plus 1 by 2 lambda, where theta is equals to n plus 1 by 2 lambda by a. This is the angular position of the bright bands. Angular position of the bright bands. So children, this is about the formation of the dark bands and the bright bands. The thing is to be noted that ఇంటర్ఫియరెన్స్ కి దీనికి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్సెస్ చెప్తాను. ఇంటర్ఫియరెన్స్ లో రెండు సోర్సెస్ ఉంటాయి, డిఫ్రాక్షన్ లో ఒకటే సోర్స్ ఉంటుంది. సో ఓన్లీ వన్ సోర్స్ ఇన్ ద ఇంటర్ఫియరెన్స్, టూ సోర్సెస్ ఇన్ ద ఇంటర్ఫియరెన్స్, వన్ సోర్స్ ఇన్ ద diffraction. First difference. Second difference, interference lo all sizes of the all bright bands and all dark bands are same. Interference lo size of the all the bright bands ante width of the bright band anedi same untundi. Ante interference lo etla vastundi, itla vastayi. ఇది బ్రైట్ అయితే ఇది డార్క్, ఇది బ్రైట్ ఇది డార్క్, ఇది బ్రైట్ ఇది డార్క్. ఈ గ్యాప్స్ అనేటువంటి విడ్త్ ఆఫ్ ది ఫ్రింజ్ అనేది ఫ్రింజ్ విడ్త్ ఈజ్ ఈక్వల్ వేర్ ఇన్ ఇంటర్ఫియరెన్స్. వాట్ అబౌట్ ఇన్ డిఫ్రాక్షన్? డిఫ్రాక్షన్ లో సెంట్రల్ బ్యాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాని తర్వాత ఫ్రింజెస్ ఫామ్ అయితే. అంటే మీరు టార్చ్ లైట్ ఫోకస్ చేశారంటే, టార్చ్ లైట్ ఫోకస్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్ మధ్యలో సెంట్రల్ వైట్ గా పడుతుంది. ఓకేనా. దాని తర్వాత పోను ఈ వైట్నెస్ అనేది తగ్గుతుంది. రైట్. అంటే మధ్యలో ఉన్నటువంటి బ్రైట్ బ్యాండ్ యొక్క విడ్త్ ఎక్కువ, దాని తర్వాత ఉన్నటువంటి బ్రైట్ బ్యాండ్ యొక్క విడ్త్ తక్కువ. సో ఫ్రింజ్ విడ్త్ వ్యారీస్. ఇంటర్ఫియరెన్స్ కి డిఫ్రాక్షన్ కి డిఫరెన్స్. ఇందులో ఫ్రింజ్ విడ్త్ కాన్స్టాంట్ ఇంటర్ఫియరెన్స్ లో, డిఫ్రాక్షన్ లో ఫ్రింజ్ విడ్త్ వ్యారీస్. అండ్ థర్డ్ పాయింట్ ఈజ్ intensity of the brightness, intensity of the fringes is same, intensity of the fringes is not same. Intensity same కాదు, మధ్యలో ఎక్కువ బ్రైట్నెస్ ఉంటుంది, దాని తర్వాత తక్కువగా, దాని తర్వాత తక్కువ, దాని తర్వాత తక్కువగా. ఓన్లీ సమ్ రీజియన్ వరకే డిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది. సో ఆ రీజియన్ వరకు మాత్రమే ఈ బ్రైట్నెస్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. దాని తర్వాత ఎంటైర్ డార్క్నెస్ అనేది. ఓకేనా. సో ఇంటెన్సిటీ ఆఫ్ ది ఫ్రింజెస్, బ్రైట్ ఫ్రింజెస్ is equal. Here intensity of the bright fringes is not equal. These are the three major differences between diffraction and interference. So once again, let us recall it once. Diffraction is the bending of the light rays along the edges of an obstacle, provided size of the obstacle is very small when you compare with the size of the source. And here that is dark and bright bands are formed. Dark bands are formed when theta is equals to n into lambda by 2. Bright bands are formed when theta is equals to n plus 1 by 2 into lambda by 2.
హౌ ఇస్ ఇట్ ఫార్మ్డ్ అనేది మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం, చూడండి ఒకసారి. సో ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద డిఫ్రాక్షన్ అండ్ ఇంటర్ఫిరెన్స్ ఆల్సో. వన్స్ అగైన్ యూ రీడ్ ద టెక్స్ట్ బుక్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.